హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. నేను మీ శివలక్ష్మి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు 2 రెసిపీస్ చూపిస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చూసారు కదండి, ఫస్ట్ రెసిపీ పప్పు చారు. పప్పు చారు అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు చెప్పండి? అందరి ఫేవరెటే. కానీ అది కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి, తొక్కలేనిది, అంటే సాయి పెసరపప్పు అంటారు కదా. 2 to 3 విజిల్స్ పెట్టుకున్నాను. చూసారు కదండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి కావాల్సినంతగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ అనేది మీ ఇష్టం అండి. పల్చగా ఇష్టపడే వాళ్ళు కొంచెం పల్చగా యాడ్ చేసుకుంటారు, థిక్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. కేవలం ముందుగా నేను పప్పు మాత్రమే ఉడికించుకున్నాను, ఎటువంటివి కూడా అందులో నేను యాడ్ చేయలేదు. పసుపు యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఫైనల్గా కావాల్సిన సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాం. 2 పచ్చిమిర్చి అండి, నైఫ్ తోటి చిన్న ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. నిమ్మకాయలు ఫైనల్గా యాడ్ చేస్తాము. పోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ: ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి. ఇవి వచ్చేసి పోపుకండి. పప్పుచారు బాగా మరుగుతుంది కదా, ఈలోగా మనం పోపుకి రెడీ చేసుకుందాం. ముందుగానే కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అయింది కదా. చూసారు కదండి, వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతుంటే వచ్చే స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అల్లం అన్నది మన ఈ పప్పుచారుకి స్పెషల్ అట్రాక్షన్ అనుకోవచ్చు, స్పెషల్ అరోమా కూడా ఇస్తుంది, మంచి టేస్ట్ కూడా. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. మినపప్పు, ఆవాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను, అందుకే కొంచెం ఫ్లేమ్ హై చేశాను. చూస్తారు కదండి, ఆనియన్స్ కూడా కుక్ అవ్వాలి కదా. ఆనియన్స్ కూడా కుక్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందరూ కూరలో కరివేపాకు అంటారు, కానీ కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ని మనం ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం. దీనివల్ల చాలా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇక్కడ మనం కారం యాడ్ చేయలేదండి. ఫస్ట్ పప్పుచారులో అయితే ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 to 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను పోపులో. చూసారు కదండి, పోపు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. అందులో వేసుకొని పోపుతో సహా ఒక 2 to 3 మినిట్స్ మరిగించుకోవాలి. ఒక 80% వరకు చల్లగా అయిన తర్వాత నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీకి సరిపడగా మీరు పులుపు అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చింతపండు యాడ్ చేయలేదు, నిమ్మకాయ మాత్రమే. చూసారు కదండి, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాను. మన వేడి పప్పుచారు రెడీ అయిపోయింది. చింతపండు వేసుకోలేదండి పులుపుకి, నేను నిమ్మరసం తీసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో కరోనాకి నిమ్మకాయ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నారు కదా, అంతా మనం ఎప్పుడు నిమ్మరసం తాగాలి అలాగా తాగడం కొంచెం మంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా పప్పుచారులాగా తిన్నట్లు ఉంటుంది, పులుపు కూడా మీరు నిమ్మకాయని యూజ్ చేసినట్లు ఉంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు మనం పెండలం వేపుడు చూద్దాం. పెండలము చూసారు కదండి, పెండలం ఇలా ఉంటుంది. ఈ పోపు కావాల్సింది మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి అండి. మనం ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీగా ఉంచుకున్నాను. పెండలం అండి, మామూలుగా మనం తొక్క తీసేసిన తర్వాత దాన్ని ఇలా కట్టర్ తీసుకొని, చిప్స్ కట్టర్ అంటారు కదా, దాంతో మనం స్లైసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో నుంచి ఈ బొర్లు ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసుకున్నాను. వాటర్ అంతా కూడా బయటికి వచ్చేలాగా వేడి నూనెలో ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆలూ చిప్స్ కంటే కూడా ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కానీ చాలా క్రిస్పీగా ఉంటాయండి, మంచి టేస్ట్ ఉంటుంది. జనరల్గా ఆలూ చిప్స్ అనేవి కామన్గా తింటూ ఉంటాం, అప్పుడప్పుడు ఇలా పెండలం చిప్స్ కూడా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇలాగా చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. చూస్తారు కదండి, చిప్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికి నేను 2 ప్రాసెస్లో చూపిస్తానండి. ఇలా
ఫ్రై చేసుకున్న చిప్స్కి మళ్ళీ పోపు పెట్టుకునే ప్రాసెస్ ఒకటి, విడిగా ఇంకొకటి. అది ఎలాగో చూద్దాం. పోపు కంటే ఆల్రెడీ ఆయిల్ హీట్లోనే ఉంది కదా. వెల్లుల్లి వేసుకున్నాను, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న చిప్స్ అండి, ఇవి పెండలం చిప్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి తీసుకొని యాడ్ చేసుకున్నాను. అంత పోపు అంతా కూడా చిప్స్కి పట్టే విధంగా మనం కలుపుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాం. ఇది సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. పప్పుచారు అన్న ఇందాక చూపించాను కదా, దానికి కరెక్ట్గా మంచి కాంబినేషన్ కింద సూట్ అవుతుంది. ఈ రెండింటిని మీరు కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇంకా మీరు ఏవైనా వెరైటీగా కొత్త కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి, నేను ట్రై చేసి చూపిస్తాను. చూసారు కదండి, మంచి క్రంచీ పెండలం చిప్స్ వేపుడు. ఇప్పుడు ఇవి చిప్స్ అండి, మనం ఆలు చిప్స్ ఇవి ఎలా చేసుకుంటూ ఉంటామో అలాగే సేమ్ ఇది అలాగే ఇందాక చిప్స్ చేసుకున్నాను కదా, అందులోనే కొన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి సాల్ట్ ఇంకా కారం ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇది ఒక రకం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ SS Frames. Bye bye.